హైదరాబాద్ పాత బస్తీలో వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. గురువారం తెల్లవారుజామున యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. మరో ఘటనలో ఖమ్మం జిల్లాలో ఓ యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ సమీప బంధువులే. ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఆమోదం తెలిపాయి. అయితే యువకుడి తల్లికి పక్షవాతం రావడం, కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడిని దూరం పెట్టారు. యువతి మాత్రం ప్రేమ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు ఈ నెల 3న యువకుడిపై దాడి చేసి కొట్టారు. గురువారం తెల్లవారుజామున యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, ఆయా కుటుంబాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేస్లీ తాండాకు చెందిన జడావత్ పూల్ సింగ్ బుజ్జీకి 2 ఆడపిల్లలు, 1 కుమారుడు ఉన్నారు. వీరు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చి బాలాపూర్ వాదియే ఉమర్ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమారుడు పవన్ ఇంటర్ చదివి ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉండే ఓ యువతి, పవన్ ప్రేమించుకున్నారు. మతాలు వేరు కావడంతో యువతి కుటుంబం వీరి ప్రేమను అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు పహాడీ షరీఫ్ ప్రాంతానికి మకాం మార్చారు. అయినా ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటంతో సమీపంలోని రాయల్ కాలనీలో ఉండే యువతి బాబాయ్ పవన్పై కక్ష పెంచుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి మూత్ర విసర్జనకని బయటకొచ్చిన పవన్ను 2 వ్యక్తులు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. వెంటనే పవన్ను తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. యువతి బాబాయ్, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురానికి చెందిన బొమ్మగాని బాబు, బసవమ్మ దంపతుల పెద్ద కుమారుడు వెంకటేష్ డిగ్రీ పూర్తి చేసి ఓ కొరియర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని బంధువు చింతకాని మండలానికి చెందిన యువతి ఖమ్మం గ్రామీణ మండలం పెదతాండాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 2న పండితాపురంలో నిర్వహించిన ఉత్సవాన్ని తిలకించేందుకు వెళ్లిన యువతి ఆ రాత్రి వెంకటేష్ ఇంట్లోనే ఉంది. మరుసటి రోజు యువతిని వెంకటేష్ కళాశాలకు తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న యువతి తండ్రి లక్ష్మయ్య, ఓ మహిళ, మరో వ్యక్తి కలిసి వెంకటేష్ను ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడేసి కర్రలు, రాళ్లతో తీవ్రంగా కొట్టారు. దీంతో వెంకటేష్ స్పృహ తప్పి పడిపోగా సోదరుడు వచ్చి ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పట్నుంచి ఇంటి వద్దే ఉన్న వెంకటేష్ ఈ నెల 8న ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ఘటనపై వెంకటేష్ తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం గ్రామీణ ఠాణా ఎస్ఐ రవూఫ్ తెలిపారు.